రామాయణం కిష్కింధాకాండలో 20 సర్గ. చివరి దశలో ఉండి అలా స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయి ఉన్న వాలిని చూస్తూ తార తన భర్త అలా పడిపోయి ఉంటే చూస్తూ విలపిస్తూ ఆ భర్తను దగ్గరికి తీసుకుని ఇలా మాట్లాడుతుంది. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. రామచాపా విసృష్టేన శరేణాంతకరేణ తం దృష్ట్వా వినిహతం భూమౌ తారా తారాదిపానన సా సమాసాధ్య భర్తారం సర్వస్య జతభామిని. శ్రీరాముడు తన ధనుస్సుని ఎక్కిపెట్టి ప్రయోగించిన ప్రాణాంతకమైన బాణాలతో దెబ్బ తగిలి వాలి భూమి మీద పడిపోయి ఉన్నాడు. చంద్రవదనము సౌందర్యవతి అయిన ఆ తార తన భర్తను సమీపించి ఆయన్ని చూస్తూ అలా దగ్గరికి తీసుకుని ఈశూనా విహతం దృష్ట్వా వాలినం కుంజరూపమం వానరేంద్రం మహేంద్రాభం శోక సంతప్త మానస తారా తరోమివోన్మూలం పర్యదేవాయ ధాతురా. గజరాజులాగా అంటే నిజంగా అంత హుందాగా, అంత గంభీరంగా, అంత బలంతో అంతలాగా ఉన్నవాడు అలాంటిది ఇప్పుడు నిశ్చేష్టుడైపోయాడు. ఏమీ కదలకుండా అలా పడిపోయి ఉన్నాడు. అందుకే ఇక్కడ గజరాజులాగా అంత బలిష్ఠుడు, దేవేంద్రుడిలాగా అంత పరాక్రమశాలి, వానరులకు రాజైన వాలి ఈ రాముడొక్క బాణం చేత కొట్టబడి ఇక్కడ ఎలా అయితే మొదలు నరికేస్తే ఎంత పెద్ద మహావృక్షమైనా సరే ఎలా అయితే పడిపోతుందో అలా పడిపోయి ఉన్నాడు. అందుకుని అలా పడిపోయిన తన భర్తను చూస్తూ తార శోకంలో కుమిలిపోయి ఆవిడ తత్తరపాటులో మళ్ళీ ఇలా పరితపిస్తున్నది. రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర కిం ధీనాం అపురోభాగాం అద్యత్వం నాభిభాషసే. ఓ మహావీర, నువ్వు యుద్ధంలో తిరుగులేని పరాక్రమశాలివే, వానరుల్లో కూడా చాలా ప్రముఖుడివి. నువ్వు నిరపరాధివైన నేను దీనురాలున్నై నీ పక్కనే ఉన్నాను, నాతో మాట్లాడట్లేదేంటి? స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. ఆ భర్తను చూస్తూ ఇంకా తనతో మాట్లాడట్లేదు, ఇంకా తనకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాడని అలా చూస్తూ నాతో మాట్లాడవేంటి? నేను నీ పక్కనే ఉన్నానని విలపిస్తుంది తార. ఉత్తిష్ట హరిషాధూల భజస్వాసయనుత్తమం నైవం విదాహ శేరతే హి భూమౌ నృపతిస్తత్తమాః. ఓ వానర ప్రభు, లే, మేలైన పడక మీద పడుకుంది, ఇలా భూమి మీద పడిపోయావేంటి? నాతో మాట్లాడవేంటి? వెళ్ళి అక్కడ పడుకుంది కానీ నీ వంటి మహారాజులు ఇలా కటికి నేల మీద ఇలా పడుకోకూడదు. ఇది తగనిది. నువ్వు పరిపాలించేవాడివి, నువ్వు భూపతివి, అందుకుని లెగు లెగు అని పాపం విలపిస్తూ ఆ వాలితో మాట్లాడుతుంది తార. అతీవ కలూతే కాంత వసుధా వసుధాధిప గతాసూరపీయాం గత్రేహ మాం విహాయ నిషేవసే. నీకు ఇలా నేల మీద కంటే నా మీద కంటే కూడా ఇక్కడ భూకాంతపైనే ఎక్కువ మక్కువ ఉన్నట్టుంది. అందుకే భార్యనైనా నన్ను కూడా విడిచిపెట్టేసి ఇలా మృతి చెందిన తర్వాత కూడా నువ్వు ఆ భూమి మీదే అలాగ కౌగులించుకుని వాలిపోయి తనతోనే సేవించబడుతున్నావు, ఆవిడతో సేవించుకుంటున్నావు. నేనంటే నీకు ఇష్టం లేదా అని మాట్లాడుతుంది. వ్యక్తమన్యా త్వయా వీర ధర్మతః సంప్రవర్తిత కిష్కిందేవా పురీ రమ్య స్వర్గ మార్గే వినిర్మిత. ఓ మహావీర, నీవు ధర్మయుద్ధం చేసి స్వర్గానికి వెళ్ళిన దారిలో కూడా కిష్కింద వంటి ఒక రమ్యమైన నగరము నిర్మించుకున్నట్లుగా స్పష్టమవుతున్నది. యాన్యాస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు విహృతాని త్వయా కాలే తేషాం ఉపరమః కృతః. అంటే నువ్వు వెళ్ళే ఇక్కడ నగరమే కాకుండా నువ్వు వెళ్ళే దారిలో కూడా స్వర్గంలో ఇంకో నగరాన్ని నువ్వు నిర్మించుకున్నావు. లేకపోతే కిష్కింధను వదిలి ఎలా వెళ్ళిపోతావు నువ్వు? అందుకే ఇలా వదిలి ఇక్కడే ఎలా పడుకున్నావు నువ్వు? సువాసనలతో నిండిపోయి ఎన్నో ఉపవనాలు, ఉద్యానవనాలు ఉన్న ఇట్లాంటివన్నీ వదిలేసి హాయిగా విహరిస్తూ ఉండేవాడివి. అలాంటిది ఇప్పుడు నువ్వు అన్నీ వదిలేసి వాటినన్నిటికీ విడిచిపెట్టేసి ఎలా వెళ్ళిపోతున్నావు నువ్వు? అవి వదలటానికి నీ మనసెలా ఒప్పింది?
నిరానందా నిరాసాహం నిమగ్నా శోకసాగరే త్వయి పంచత్వమాపన్నే మహాయూధాపయూధపే. మహాసేనాధిపతులకి అధిపతివై ఉన్నావు నువ్వు. అలాంటిది నువ్వు మరణిస్తే నిరాశకి లోబడి ఆనందానికి దూరమైపోతారు వాళ్ళందరూ కూడా. అంతులేని శోకంలో కుమిలిపోతారు. ఎందుకంటే నిన్నే ఆశ్రయించుకుని ఉన్నారు వారందరూ కూడా. హృదయం సుస్థిరం మహ్యం దృష్ట్వా వినిహతం పతిం యన్న శోకాభిసంతప్తం స్ఫటతే అద్య సహస్రధా. అంతులేని శోకంతో కుమిలిపోతున్న వాళ్ళు వాళ్ళే కాదు. అంటే ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు. కనీసం వాళ్ళ శోకాన్నన్నా దూరం చేయటానికన్నా నువ్వు మళ్ళీ తిరిగి రావా? నువ్వు నా ప్రాణేశ్వరుడివి. నువ్వు మరణిస్తే ఇలా పడి ఉంటే చూస్తే నాకు నిజంగానే గుండె 1000 ముక్కలు కావాలి. కానీ నా గుండె అప్పుడు కూడా 1000 ముక్కలు కాకుండా ఉన్నది. అంటే నా గుండె ఎంత పాషాణమైనది, నా మనస్సు ఎంత కఠినమైనదో అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని. సుగ్రీవస్య త్వయా భార్య వృతా సా చ వివాసితః యత్తు తస్య త్వయా వృష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప. ఓ వానరేంద్ర, నువ్వు సుగ్రీవుని భార్యని హరించి అతన్ని కిష్కింద నుంచి వెళ్ళగొట్టేశావు. దాని ఫలితంగా ఇప్పుడు ఇది అనుభవించాల్సి వస్తుంది. అంటే నువ్వు రాజ్యాన్ని నుంచి వెళ్ళగొట్టావు, కానీ చేసిన పనికి మనకి ప్రతిఫలంగా ఏం లభించింది అంటే మొత్తానికి ఈ శరీరమే విడవాల్సిన గతి కలిగింది. నిశ్రేయస పరమోహ త్వయా చాహం విగర్హిత ఏషాబ్రవం హితం వాక్యం వానరేంద్ర హితేషిని. నిజంగా నేను నీ మేలు కోరుకునే దాన్ని, అందువల్లనే నీ శ్రేయస్సు కోరుకుని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా నీకు మంచి చేసే హితకరమైన వచనాలు పలికానే, కానీ నేను చెప్పిందేది నువ్వు వినలేదు. అజ్ఞానం చేత వాటినన్నీ కూడా పెడచెవిన పెట్టావు, పైగా నన్నే నిందించావు. రూపయౌవన దృక్తానాం దక్షిణానాం చ మానధ నూనమప్సరసామార్య చిత్తాని ప్రమదిష్యసి. అభిమానవతుడివై అంటే పూజింపదగిన వాడివి, సకలము ఉన్నవాడివి, కానీ వీరస్వర్గంలో చక్కని రూపాన్ని నిండు యవ్వనాన్ని కలిగి విర్రవీగుతూ ఉన్నవాడివి. అందుకే కామశాస్త్రమందు ఆరితేరిన వారైనా సరే అప్సరసల యొక్క చిత్తముని దోచివేయుదు కాబోలు. అంటే ఇక్కడ మరణించిన తర్వాత కూడా నువ్వు యవ్వనం కలిగి ఉన్నవాడివి, వీరుడివి. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ అప్సరసల యొక్క మనస్సుని దోచేసుకోవటానికే నువ్వు వెళ్ళుంటావు, వెళ్ళిపోయావు అని. కాలో నిస్సంశయో నూనం జీవితాంతకరస్తవ బాలాద్యేనావపన్నోసి సుగ్రీవస్య వసూవసం. నేడు యముడు అంటే కాలపురుషుడు నీ ప్రాణాన్ని తీయటానికే వచ్చినట్టు ఉన్నాడు, అది నిశ్చయము. ఎందుకంటే ఎంతటి వారైనా సరే నువ్వు అవలీలగా వాళ్ళని ఓడించావు. ఇప్పుడు దాకా అపజయం అన్నది నీకు తెలీదు. అందరినీ నీ వశంలో నువ్వు ఉంచుకున్న అంత బలం కలిగి ఉన్నవాడివి. అందుకే ఇప్పుడు దాకా అన్ని విజయాలు పొందావు. కాకపోతే నిజంగా నీకు కాలపురుషుడే స్వయంగా వచ్చినట్టుగా సుగ్రీవుడికి ఆ బలము లొంగిపోవలసి వచ్చింది. అందుకే ఇప్పుడు సుగ్రీవు పక్కన ఉన్న రాముడి చేతిలో నీకు మరణం సంభవించింది. ఎన్నో చేసి ఉండి ఎంతో కీర్తిని పొందావు, కానీ ఇప్పుడు ఇలా మరణకాలం ఆసన్నమైన కారణంగా ఇప్పుడు బలవంతంగా సుగ్రీవుడికి లొంగిపోయేలాగా అయిపోయింది కాలము. వైధవ్యం శోక సంతాపం కృపణం కృపణా సతి అధుకోపచితా పూర్వం వర్తయిష్యామ్యనాథవత్. ఇంతకు ముందు ఎన్నడూ నేను దుఃఖానికి కానీ దీనానికి కానీ ఎరుగను. అంటే అలాంటి గతి కానీ సందర్భం కానీ రాలేదు. ఇప్పుడు వైధవ్యాన్ని పొందానంటే ఇంతకు మించిన బాధ ఇంకొకటి లేదు. ఇంతకు మించిన శోకం అంటే ఒకేసారిగా చిన్న చిన్నవి వస్తువు ఏదన్నా వచ్చిందంటే అలవాటు పడిపోయి ఉంటాం వేరు. కానీ ఏ శోకము, ఏ బాధ, ఏ దుఃఖము లేకుండా ఒక్కసారిగా నాకు శోకమన్న సముద్రం వచ్చినట్టుగా అయిపోయి అంత దీనస్థితి, దిక్కులేని దానిలాగా జీవించాల్సిన గతి నాకు ఇప్పుడు కలిగింది. లాలితశ్చాంగదో వీరః సుకుమారः సుకోచితः వత్స్యతే కామవస్తాం మే పితృవ్యే క్రోధమూర్ఛితే. వీరుడైన అంగదుడు సుఖాల్లో పుట్టి పెరిగినవాడు, అతడు మన గారాల బిడ్డ. అలాంటి సుకుమారుడు ఈ రోజు నుంచి తన పినతండ్రి అయిన సుగ్రీవు యొక్క
కోపతాపాల్ని భరించాలి, జీవించాలి దానితోనే. ఇక మీదట ఆ చిన్నారికి ఎలాంటి దురవస్థ పడుతుందో ఏమో! అవతల వాళ్ళు మంచోళ్ళైతే పర్వాలేదు. లేకపోతే వాళ్ళు అటు ఇటు అన్నప్పుడు అది మనది కాదు కాబట్టి పినతండ్రి, తండ్రి కాదు. తండ్రితో సమానమే, కాకపోతే వాళ్ళంత ఆప్యాయతనిస్తారా లేదా అన్నది మనకి తెలియదు. అందుకే ఎలా ఉంటాడో, ఇప్పుడు ఆ కోపతాపాల్ని భరించాలంటే ఇంక మీద తన్ని గారాబం చేసేవాళ్ళు, ప్రేమగా ఆప్యాయతగా చూసుకునేవాళ్ళు ఇంకా ఎవరున్నారు? కురుష్వా పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలం దుర్లభం దర్శనం వత్స తవ తస్య భవిష్యతి. నాయన అంగద, ధర్మవత్సలుడైన మీ తండ్రి కనులారా ఇప్పుడే చూసుకో, ఇక ముందు ఆయన దర్శనం కూడా నీకు దుర్లభము. సమశ్వాసాయ పుత్రం త్వం సందేశం సందిశ్వస్వ చ మూర్ధ్ని చైనం సమాగ్రాయ ప్రవాసం ప్రస్థితోహ్యసి. ఓ ప్రాణేశ్వర, పుత్రుని ఊరడించు, అతనికి సందేశాన్నన్నా వెళ్ళే లోపల ఏదన్నా ఇవ్వు. నువ్వు స్వర్గానికి వెళుతున్నందుకు ఒక్కసారైనా చివరి క్షణంగా అతని శిరస్సును ఒక్కసారి తాకవా, దగ్గరికి తీసుకోవా. రామేణ హి మహత్కర్మ కృతం నిఘ్నత ఆనృణ్యం చ గతం తస్య సుగ్రీవస్య ప్రతిశ్రవి. రామచంద్ర ప్రభు నిన్ను చంపి ఘనకార్యమే చేశాడు. అతడు సుగ్రీవుడికి తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి రుణ విముక్తుడైపోయావు. సకామో భవ సుగ్రీవ రూమాం త్వం ప్రతిపత్స్యసి భుక్ష్వా రాజ్యం అనుద్విగ్నః శస్త్రో భ్రాతా రిపుస్తవ. కిం మమేవం విలపతిం ప్రేమ్నా త్వం నాభిభాషసే ఇమాః పశ్య వరా బహ్వీః భార్యస్తే వానరేశ్వర. ఓ సుగ్రీవా, శత్రు అయిన నీ అన్న వాలి ఇప్పుడు మరణించాడు. నీ కోరిక నెరవేరిపోయింది. ఇంక నువ్వు నీ భార్య అయిన రూమతో ఆనందంగా ఉండు. నీ విచారములన్నీ కూడా తొలగిపోయాయి. అందుకు నువ్వు హాయిగా రాజ్య సుఖాలన్నీ కూడా నువ్వు అనుభవించచ్చు. ఎందుకు? శత్రువు అన్నవాడు పోయాడు, మళ్ళీ ఎటు నుంచి బాధ వచ్చే అవకాశం కూడా లేదు. అందుకని ఇంకా హాయిగా నువ్వు నీ భార్యతో రాజ్యము సుఖము అన్నీ అనుభవించు. ఓ జీవితేశ్వర అని మళ్ళీ భర్తను చూస్తూ, నేను ఎంతగా విలపిస్తున్నా సరే నాతో ఒక్కసారైనా సరే ప్రేమగా నువ్వు మళ్ళీ మాట్లాడట్లేదేంటి? ఇదిగో నీ భార్యలందరూ కూడా, నేనే కాదు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వారి వైపు కూడా ఒక్కసారి చూడవా అని అడిగింది. తస్య విలపితం శ్రుత్వా వానర్యః సర్వతశ్చ తాః పరిగృహ్యాङ्गदं దీనం దుఃఖార్తాః పరిచుక్రుషుః. తార విలపిస్తూ ఉంటే విని అక్కడే ఉన్న వానర స్త్రీలందరూ కూడా దీనుడై ఉన్న అంగదుని దగ్గరికి తీసుకుని, వాళ్ళు కూడా దుఃఖంతో ఇంకా వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ శోకమే నిండిపోయింది. కీమంగదం సాంగదా వీరబాహో విహాయ యాస్యద్యా చిరప్రవాసం నాయుక్తమేవం గుణసన్నికృష్టం విహాయ పుత్రం ప్రియపుత్ర గంతుం. తార మరలా ఇట్లా చెప్తుంది, బాహువులకు భుజకీర్తనలకు ధరించి ఓ వీరుడా వాలి, అంగదుని విడిచిపెట్టి మరలిరాని లోకానికి నువ్వు వెళ్ళిపోతున్నా అంటే చివరిగా అన్నా సరే నీ కొడుకుతో ఒక్కసారి మాట్లాడవా, ఒక్కసారి దగ్గరికి తీసుకోలేవా? నీకు ప్రాణానికంటే ప్రాణమైన వాడు కదా నీ పుత్రుడు అని. కిమప్రియంతే ప్రియచారువేష మయా కృతం నాదసూతేన వాతి సహాంగదం మాంస వివిహాయ వీర యత్ప్రస్థితో దీర్ఘమితః ప్రవాసం. పుత్రుడని అలాగే నన్ను కూడా, అంటే ఈ పుత్రుడంటే నీకు ప్రాణం అంటావు కదా, అంటే నీ ప్రాణానికి ప్రాణమైన కొడుకుని అలా విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే నీ కుమారుడు ఎలా ఉంటాడు? అలాగే నీ వలనే చాలా గుణవంతుడు అయిన కుమారుడు ఈ అంగదుడు, అతన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నావు? ఇలా వెళ్ళటం తగదు కదా. యత్యప్రియం కించిద సంప్రదార్య కృతం మయా స్యాత్ తవ దీర్ఘబాహో క్షమస్వ మే తద్దరివంశనాథ ప్రజామి మూర్ధ్నా తవ వీరపాదం. ఓ సుందర, ఓ నాథ, నన్ను అంగదుణ్ణి ఇక్కడే విడిచిపెట్టి ఇతర లోకాలకి నువ్వు దీర్ఘ ప్రయాణానికి వెళ్ళిపోతున్నావే, నేను కానీ అంగదుడు కానీ నీకు అంత అప్రియంగా ఏం చేశావని మళ్ళీ ఇలా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నావు?
అంత కష్టం నేను ఏం కలిగిచ్చాను నీకు? పైగా ఓ దీర్ఘబాహు వానర ప్రభు, నా అజ్ఞాన కారణంగా నా వలన నీకు ఏ కొంచెమైనా సరే బాధ కలిగి ఉంటే నన్ను క్షమించవా? నీ పాదాల్ని నా శిరస్సు వంచి మరి నీకు నమస్కరిస్తున్నాను. తథా తు తానా కరుణం రుదంతి భర్తుః సమీపే సహ వానరీభిः వ్యవస్యతా ప్రాయముపోపవేష్టుం ఆనింద్యవర్ణ భువి యత్ర వాలి. భర్త దగ్గరే ఉన్న సుందరి అయిన ఆ తార ఇలా అక్కడున్న ఇతర స్త్రీలందరూ కూడా దీనంగా ఏడుస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ నిరాహార దీక్షకి వాళ్ళందరూ సిద్ధపడిపోయి, అంటే ఇంకా మేము జీవించి ఉండి ఎందుకు? ఆయనే వెళ్ళిపోయినప్పుడు అని తినతో పాటు వాళ్ళందరూ కూడా అక్కడే నిరాహారంగా ఉంటూ, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టటానికి ఆ దీక్షకి వాళ్ళు సిద్ధపడిపోయారు. జీవితంలో కూడా ఎప్పుడో అన్నీ అయిపోయాక మాట్లాడుకుందామని చిన్న చిన్న విషయాల్లో మనము ఆ సమయాన్ని వేచించటం కానీ, లేకపోతే వాళ్ళతో ఒక మాట మాట్లాడటం గానీ, ఆ సందర్భాలు తర్వాత చూసుకోవచ్చులే, ఇప్పుడిది, ఇప్పుడిది, ఇప్పుడిది అనుకుంటూ ఆ కాలంలో లీనమైపోతూ ఉంటాం. నీ సమయం ఎప్పుడొస్తుందో, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో అని మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టుగా డేట్ ఆఫ్ డెత్ మనకి తెలియదు. ఏ క్షణమైనా అది రావచ్చు. కాకపోతే ధర్మాన్ని విడిచిపెట్టకుండా మన బాధ్యతలను మనం నెరవేరుస్తూనే ఆ ఉన్న సమయంలో కాస్త హాయిగా, ఆప్యాయంగా మనతో ఉన్న వాళ్ళతో ఉండగలగటమే మనం చెయ్యగలిగింది. ఎందుకంటే, ఆ సమయం వచ్చినప్పుడు చెప్పే అవకాశం గానీ, అలాంటి సందర్భం నాకు ముందే నేను ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను, మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోతామా మనం? లేదు. మనకి తెలీదు. అకస్మాత్తుగా వెళ్ళిపోతాం. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాము. ఎప్పటికప్పుడు ఆ ప్రేమను అందరితో పంచుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ చెప్పవలసింది కూడా ఏమీ మిగలకుండా అంతే ఆనందంగా జీవితం గడిచిపోతూ ఉన్నప్పుడు అట్లాంటి సందర్భం తారసపడ్డా పెద్దగా ఏమీ దుఃఖానికి లోబడము. ఎందుకంటే అంతకుముందు మాట్లాడాలనుకున్నయి, మాట్లాడలేదు అనుకున్నవి చాలా ఉండిపోతే బాధ ఎక్కువైపోతుంది. అది లేకుండా ఉండి, ఎప్పుడు పంచుకుంటూ ఉండి, ఎప్పుడు ఆ సమయాన్ని ఒకరితో ఒకరు గడుపుతూ ఉన్నప్పుడు అంత బాధ ఉండదు. ఆ సమయం అన్నది, ఆ స్మృతులన్నవి ఎప్పటికీ నిలిచిపోతాయి. మనిషి వెళ్ళిపోతారు గానీ, ఆ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. కానీ ఇక్కడ తను ఎన్ని సార్లు చెప్పినా సరే, అందుకే ఆ కాలపురుషుడు, యముడు అలాగే మనకి పాశము, అంటే చేసుకున్న కర్మలు తగ్గట్టుగా అది చేసింది చేసినట్టుగా మనమే అనుభవించాల్సి వస్తుంది. తిరిగి అది మనకే తగులుతుంది. అందుకే చేసేది, చూసేది, వినేది అన్నీ కూడా ధర్మపరంగానే ఉండాలి. తెలిసి గాని, తెలియకుండా గాని చేసి ఉన్నవి ఇప్పుడు మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం, అవకాశం ఉన్నంత వరకు దాన్ని సరిదిద్దుకుంటూనే ఉంటేనే ఆ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. దీంతో రామాయణ కిష్కింధాకాండలో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 20 సర్గా సంపూర్ణం.